వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. కాదంబరి జత్వాని అనేటువంటి పేరు ఒక ఏడాది క్రితం మారుమోగిపోయింది. కారణం ఏంటంటే ఆవిడ జిందాల్ మీద పారిశ్రామికవేత్త జిందాల్ మీద ఆవిడ కేసు పెట్టడం, దానికి సంబంధించి వైసీపీ గవర్నమెంట్లో ఆవిడని అరెస్ట్ చేశారు అంటూ విద్యాసాగర్ అనేటువంటి ఆయన మీద కేసులు పెట్టడం ఇవన్నీ జరిగాయి. అప్పుడు అనుకూల మీడియా, కూటమి అనుకూల మీడియా కూడా కాదంబరి జత్వానిని వాళ్ళ మీడియా హౌసుల్లో ఆవిడతో డిబేట్లు పెట్టి వైసీపీ మీద ఆవిడతోటి వ్యాఖ్యలు చేయించి వాళ్ళు వ్యాఖ్యానాలు చేసి ఇలా రకరకాలుగా ఇది చేశారు. ముఖ్యంగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానీ, తర్వాత ఇంకా విశాల్ గున్ని, ఇలాంటి చాలామందిని ఈ జత్వాని కేసులో అరెస్ట్ చేయటం కూడా జరిగింది. వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో ఆమె మీద కొంచెం దూకుడుగా వ్యవహరించారు అనేటువంటి దాని మీద. సో ఇప్పుడు తాజాగా సిఐడి విచారణలో తేలింది ఏంటి అని అంటే, అసలు కాదంబరి జత్వాని అనేటువంటి ఆవిడ ఒక పెద్ద బ్లాక్ మెయిలరు అనేటువంటిది తేల్చారు. వివరాల్లోకి వెళ్తే ఏంటంటే, కాదంబరి జత్వాని కేసులో కూటమి కుట్రలన్నీ కూడా బద్దలయ్యాయి. జత్వానీని వేధించారంటూ గతంలో కూటమి మంత్రులు రాద్ధాంతం చేసినటువంటి సంగతి తెలిసిందే. అయితే జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని సిఐడి తేల్చింది. జత్వానీ పై నమోదైన కేసులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. జత్వానీ బ్లాక్మెయిల్ చేసిందని, బెదిరించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా సిఐడి నిర్ధారించింది. కుక్కల విద్యాసాగర్ నుంచి డబ్బులు గుంజినట్టుగా కూడా సిఐడి తన ఛార్జ్షీట్లో పేర్కొంది. 1.31 కోట్లు బ్లాక్మెయిల్ చేసి లాగేసింది అని బ్యాంకు లావాదేవీల్ని సాంకేతికంగా సిఐడి నిర్ధారించింది. గతంలో పారిశ్రామికవేత్త జిందాల్ని బ్లాక్మెయిల్ చేసినటువంటి జత్వానీని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెనకేసుకొచ్చారు. జత్వానీని ఏపీకి రప్పించి తప్పుడు కేసులు పెట్టించినటువంటి ప్రభుత్వం స్టార్ హోటళ్ళు, ఫ్లైట్లు, ప్రోటోకాల్తో జత్వానీని ట్రీట్ చేసింది. దుర్గగుడిలో ప్రోటోకాల్ దర్శనాలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దగ్గరుండి చేయించింది అనేటువంటి కూడా అప్పట్లో వినిపించింది మనకి. జత్వానీ కేసు పేరుతో ఐపీఎస్ అధికారులపై కక్ష సాధించినటువంటి ప్రభుత్వం డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, సిపి క్రాంతిరాణా టాటాలపై కేసులు పెట్టి సస్పెన్షన్ చేసింది. డీసీపీ విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావులపైన కూడా కేసులు పెట్టి సస్పెన్షన్ చేసింది. జత్వానీ పేరుతో పోలీసు అధికారులను చంద్రబాబు ప్రభుత్వం వేధించింది. ఇప్పుడు జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని తేలింది. సాక్షాత్ హోంమంత్రి అనిత కూడా ఆవిడ దగ్గరుండి కేసు పెట్టించినటువంటి సంగతి తెలిసిందే. జత్వానీని ఒక విఐపీ లాగా ట్రీట్ చేశారు కూటమి నేతలు. ఇప్పుడు వాళ్ళు అబాస్ పాలయ్యారు అనేటువంటిది ఒక సమాచారం. దీని గురించి సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఏడాది క్రితం పెద్ద సెన్సేషన్ ఈ కేసు, మనం కూడా అప్పట్లో డిస్కస్ చేసినట్టున్నాం. సార్ ఇప్పుడు ఏంటి, అసలు ఆవిడే పెద్ద బ్లాక్ మెయిలర్ అని తేలటం కానీ, సిఐడి ఛార్జ్ షీట్, ఇవన్నీ ఎలా చూడాలి? ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్ గా ఉన్న కేసు అండి ప్రజెంట్ ఇది. ఇప్పుడు ఈ కాదంబరి జత్వాని అనే ఆవిడ ఒక యాక్ట్రెస్, అంటే ఒక నటి. ఈవిడ బొంబాయిలో ఉంటుంది. అయితే ఈవిడ మీద ఒక 5 ఎకరాల భూమికి సంబంధించి విజయవాడకు చెందిన ఒక పారిశ్రామికవేత్త ఎవరైతే ఉన్నారో ఆయన కుక్కల విద్యాసాగర్ గారని, ఆయన ఈవిడ మీద ఒక ఫిర్యాదు ఇవ్వటం జరిగింది విజయవాడ పోలీసు వారికి. ఈవిడ నన్ను ఒక భూమి విషయంలో నన్ను ఈ విధంగా మోసం చేసింది, చీట్ చేసింది, దయచేసి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఆయన ఒక రిపోర్ట్ ఇవ్వడంతో విజయవాడ పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. చేసి వాళ్ళు ఏం చేశారంటే టీమ్ ఆఫ్ పోలీసులు బొంబాయి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళి ఈ జత్వానీ గారిని, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని, వాళ్ళ బ్రదర్ని, వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి విజయవాడ తీసుకురావడం కూడా జరిగింది. తీసుకొచ్చి వాళ్ళు కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టు వారు వాళ్ళకి 14 days జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది జరిగిన కథ అన్నమాట. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇదంతా జరిగింది గత ప్రభుత్వంలో జరిగిందండి. అయితే ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఈ జత్వాని గారు ఏం చేశారు, ఒక ఫిర్యాదు ఆవిడ కూడా దాఖలు చేయడం జరిగింది. ఏమని, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా అభియోగం మోపారు నా మీద, నాకు ఎటువంటి పాపం తెలియదు, పైగా నా భూమిని కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు. రెండోది, నన్ను అరెస్ట్ చేసే సమయంలో పోలీస్ అధికారులు కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు, చాలా అత్యుత్సాహంగా ప్రవర్తించారు. సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆమె కూడా ఒక ఫిర్యాదు దాఖలు చేయడం జరిగింది.
ఈ లోపు ఏంటంటే ప్రభుత్వాలు మారిపోయినాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయి ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిందండి. వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు దీని మీద ఆవిడ అభియోగం ఏదైతే చేశారో ఉన్నత అధికారులు, పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫిర్యాదులు చేయడం జరిగింది. వీళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో నన్ను ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా ఉన్నది ఎవరయ్యా అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఐపీఎస్ ఆఫీసర్ అండి ఆయన. అలాగే క్రాంతిరామ్ టాటా, తర్వాత విశాల్ గున్ని, ఇలా కొంతమంది అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా నన్ను రాజకీయ నాయకుల ప్రోద్బలంతో నన్ను కక్షాదింపు చర్యగా నా మీద చాలా ఇబ్బందులకు గురి చేశారు. మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేది ఆవిడ పెట్టిన ఫిర్యాదు. దీని మీద ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేయటం జరిగింది. ఆ ఎంక్వైరీ కమిటీలో వీళ్ళు మరి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని ఏం జరిగిందో అయితే విషయం పక్కన పెడితే, వీళ్ళు ఈ ప్రభుత్వం వీళ్ళ మీద సస్పెన్షన్ వేటేసింది ఇమ్మీడియట్లీ గా. నాట్ ఓన్లీ సస్పెన్షన్ అండి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అయితే చాలా రోజులు వాళ్ళని జైల్లో పెట్టడం కూడా జరిగింది, బెయిల్ కూడా ఇవ్వకపోవడం జరిగింది. ఈ ఐపీఎస్ ఆఫీసర్లో ఈ కేసులో ఇంత సఫర్ అయ్యారు. సార్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, దీని మీద ఏం జరిగింది, ప్రజెంట్ సిఐడి వారు ఏవైతే ఉందో పోలీసు వారు పూర్తి ఎంక్వైరీ చేయడం జరిగింది. పూర్తి ఎంక్వైరీలో వాళ్ళు 2 days బ్యాక్ 3 days బ్యాక్ వాళ్ళు ఏం చేశారంటే ఒక చార్జ్ షీట్ ఫైల్ చేశారు. అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీటెడ్, చార్జ్ షీట్ ఫైల్ బిఫోర్ ది కోర్ట్ అని చెప్పేసి ఒక చార్జ్ షీట్ ఇచ్చేశారు. ఎంక్వైరీ అంతా ముగించేసామండి, చార్జ్ షీట్. ఆ చార్జ్ షీట్ లో వీళ్ళు పేర్కొంది ఏంటయ్యా అంటే వెరీ ట్విస్ట్ అనమాట. ఇది అసలు కాందాంబరి జత్వాని అనే ఆవిడ ఎవరైతే ఉన్నదో ఆవిడే అసలు ముద్దాయి ఇందులో. ఎందుకు అంటే ఆవిడికి ఈ కుక్కల విద్యాసాగర్ రావు అనే ఆయనకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ, ఫోన్ పేలు కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళందరూ మొత్తం ఎంక్వైరీలో ఇదంతా బయటకు రావడం జరిగింది. అమౌంట్లు ఎలా ట్రాన్సాక్షన్స్ అయినాయి, ఇప్పుడు మనుషులైతే అబద్ధాలు ఆడతారు, ఇవన్నీ ఆన్ రికార్డు ఏమైనా ఉంటాయి కాబట్టి అవన్నీ వాళ్ళు సీజ్ చేసి ఒక చార్జ్ షీట్లు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే వెర్షను, అసలు ఇక్కడ వచ్చేసి ముద్దాయి ఈ జత్వాని గారే, అసలు ముద్దాయి ఆమె. ఇప్పుడు ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఈ ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయటం, పాపం అరెస్టులు చేయటం జరిగింది. కానీ ఈ కేసులో నిజమైన ముద్దాయి ఇప్పుడు మీరు చెప్పారు కదా 1,32,00,000 సంబంధించింది ఏదైతే ఉందో దానికి ఆవిడే ముద్దాయి అని చెప్పేసి వీళ్ళు ఫైనల్ చార్జ్ షీట్ వేసి తేల్చేశారు. ఇది ట్విస్ట్. సరే, ఈ కేసు రేపు రాబోయే రోజుల్లో కోర్టులో వాదనలు జరగాలి. ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అందులోకి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. మెయిన్ ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఐపీఎస్ ఆఫీసర్ని ఈ కేసులో సస్పెండ్ చేసి జైల్లో కూడా వేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు బొత్తుకున్నారు, మేము ప్రొసీజర్ ప్రకారమే చేశాము, అకార్డింగ్ టు దానే చేశాము అని వాళ్ళు పాపం హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగిందండి. వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి మా మీద ఏదైతే ఉందో దాన్ని ఆ సస్పెన్షన్ ని తీసివేయమని కూడా వాళ్ళు ఈ రోజు కూడా హైకోర్టులో ఫైట్ చేస్తున్నారు, లీగల్ ఫైట్ చేస్తున్నారు. ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి ఆ కేసులన్నీ కూడా. ఇప్పుడు ఈ చార్జ్ షీట్ ఫైల్ చేయడం వల్ల ఏమైందంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతో కష్టపడి ఆ ఉద్యోగాలు తెచ్చుకొని ఈ రోజున ఒక కేసులో సస్పెన్షన్ గురయ్యి వాళ్ళు ఈ విధంగా ఉంటే, అంటే ఈ ఏజెన్సీలు ఎలా ఉన్నాయో చూడటానికి మనకి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయో, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కానివ్వండి, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇదంతా జరుగుతుంది సార్, అక్కడ మన విషయం చెప్పాలి. రాజకీయ వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ లోను పరిపాలన విభాగాల్లోనూ అన్ని విషయాల్లో ఏలు పెట్టడం వల్ల ఎవరి పని వాళ్ళు చేయనీయకోకుండా ఈ విధంగా చేయకుండా పనులని చేయిస్తూ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టించేసి తప్పుడు విధానాలతో చాలా మంది సఫర్ అవుతున్నారు, చెయ్యని నేరానికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసాం మనం, ఇదే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టింది వాళ్ళే, ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెన్షన్ చేయించింది వాళ్ళే. మళ్ళీ ఈ రోజున కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లో జత్వానిదే అసలైన ముద్దాయి అని చెప్పేసి వాళ్ళే డిక్లేర్ చేశారు. అంటే నేనేమంటానంటే ఇప్పుడు జత్వాని గారు ఏం చెప్పింది, ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు,
కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకులు మాట విని నన్ను ఇబ్బంది పెట్టారు అన్న దానికి పూర్తి ఎంక్వైరీ జరగకోకుండానే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం. అంటే నేనేమంటాను అంటే రాజకీయ వ్యవస్థ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంది, పరిపాలన విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంది, లా అండ్ ఆర్డర్ విషయంలో ఇన్వాల్వ్ అవుతుంది. తప్పు ఎప్పు ఏంటన్నది ఎవరు చూడట్లేదు. ముందు వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఈ వ్యవస్థని పక్కదారి పట్టించడం వల్ల ఇప్పుడు ఎన్ని అనర్థాలకు దారితీస్తున్నాయో చూడండి ఈ నిర్ణయాలు. చాలా బాధాకరమైన విషయం. తెలుగు రాష్ట్రాల్లోనే మరీ ఇంత ఘోరంగా ఉందా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటండి, ఎంతో వాళ్ళు కష్టపడి ఐపీఎస్ అయిపోయిన అధికారులు ఈ రోజున వాళ్ళు సర్వీస్ లో లేరు, జైలుకి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు. అదంతా వాళ్ళు ఆ పోయిందా ఆ గుడ్ విల్ అంతా వాళ్ళు ఎలా రికవర్ చేసుకోగలరు? వాళ్ళు మెంటల్ టార్చర్ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, మెంటల్ కానీ ఇదంతా ఎంత సఫర్ అయి ఉంటుందండి వాళ్ళు. సో ఇది నేనేమంటానంటే రాజకీయ వ్యవస్థ అన్ని వ్యవస్థల్లో ఏలు పెట్టి కెలకటం వల్ల ఇవన్నీ కూడాను పక్కదారి పట్టేసి వాస్తవాలు బయటికి రాకోకుండా చాలా ఈ లోపు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత ఈ రోజున చూడండి మరి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ రోజు జత్వనే అసలైన దోషి కదా ఈ పోలీసులు నిర్ధారించేశారు. ముందు ఆమె ఇచ్చిన కంప్లైంట్ ద్వారానే కొంతమంది ఉన్నతాధికారులు కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి నష్టపరిహారం ఇప్పుడు ఎవరిస్తారు? వాళ్ళ మెంటల్ ఎగాని ఎవరు తీరుస్తారు? వాళ్ళ మెంటల్ టార్చర్ ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్. ఎంత బాధకరమైన విషయం అంటే నేనేమంటానంటే వ్యవస్థల్ని ఈ విధంగా కొంతమంది పక్కదారి పట్టించడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. సో ఈ ఉన్నతాధికారులకి ఇలా ఉంటే కింద సామాన్య పరిస్థితి ఏంటి? సామాన్య అధికారులు అంటే ఈ ఎస్ఐలు కానివ్వండి, సిఐలు కానివ్వండి, డిఎస్పీలు కానివ్వండి, వాళ్ళ మీద ఎంత రాజకీయ ఒత్తిడి ఉంటుంది అన్నది ఈ సందర్భంగా మనం గమనించాలి. ఐపీఎస్ ఆఫీసర్లకే దిక్కులేదు ఈ రోజున. ఇంకా సామాన్యంగా ఉండే కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐలు పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి ఎంత రాజకీయ ఒత్తిడితో పనిచేస్తున్నారు అనేది ఈ కేసులో మనకి ఈ విధంగా తెలిసిపోతుంది. సరే దీనికి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మనం డిసైడ్ చేయకూడదు, కోర్టు వారు డిసైడ్ చేస్తారు. నేనేమంటానంటే ప్రొసీజర్ అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళకి రాజకీయ వ్యవస్థ ప్రొసీజర్ లో ఎప్పుడు కూడా వేలి పెట్టకూడదు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఇస్తే ఏమిటంటే నిజాలు బయటకు వస్తాయి. అలా కావాలి రాజకీయ ఒత్తిడి రావడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ముద్దాయే ఇచ్చిన కంప్లైంట్ ఆధారం చేసుకుని కొంతమంది అధికారుల్ని వాళ్ళ సస్పెండ్ చేయడం జరిగింది. అంటే మొత్తం సొసైటీ ఎలాంటి సంకేతాలు ఇస్తుందో చూడండి వాళ్ళ సొసైటీలో. సో నేనేమంటాను ఈ రోజున ఇలాంటి జరగకపోకుండా ఇక ముందు కూడా ఇలాంటి అంటే పొరపాటున తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకే ముందు ఏం చేయాలండి, ఈ పోలీసు వారికి కూడా ఏంటంటే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ప్రొసీజర్ ఫాలో అయితే ఏమవుతుందంటే ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది సార్, అరెస్ట్ చేయడానికి ముందు ప్రోటిమన్ నోటీస్ ఇవ్వండి, ఎక్స్ప్లెనేషన్ అడగండి, ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. అరుణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఈ కేసులో ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలని చెప్పి చక్కగా డీటెయిల్ గా ఇచ్చింది సుప్రీంకోర్టు. అది ఫాలో అవ్వలేదని చెప్పి జత్వానీ గారు ఒక ఆ రిపోర్ట్ లో కూడా ఫైల్ చేయడం జరిగింది. అది అయ్యారా లేదా అనేది మనకి పూర్తి ఎంక్వైరీ వస్తే కానీ మనకి ఈ విషయాలు తెలియదు. సో టోటల్ గా ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు వీటిల్లో ప్రభుత్వం డైరెక్ట్ ఇన్వాల్వ్ అయింది. బాధకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దలు ప్రముఖులు కూడా ఈ కేసు గురించి కామెంట్ చేయాలి. కామెంట్ చేయకూడదు. ఎందుకంటే ఒక అధికారంలో ఉన్న పార్టీ కానివ్వండి, ఇంకో రాజకీయ పార్టీ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ విషయంలో కామెంట్లు చేస్తే ఏమవుతుందంటే ఈ ఎఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద పడదు సార్. వాళ్ళు ప్రాపర్ గా వాళ్ళ పని వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ఈ కేసు తేలక ముందే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు ఏమని మాట్లాడారండి, ఓపెన్లోడ్ డయాసిస్ మీద ప్రజలందరి ముందు కూడా ఒక జత్వానీ గారికి అన్యాయం జరిగింది, ఆవిడని అన్యాయంగా తీసుకొచ్చి కేసులో ఇరికించారు అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చింది ఇదే ప్రభుత్వం. మీడియా కూడా అండి, మీడియా కూడా వాళ్ళ సెక్షన్ ఆఫ్ మీడియా ఎంత దారుణంగా ఇది చేసింది ఒక్కసారి వినిపిస్తాను. ఏదో డిబేట్లు పెట్టి ఆవిడతో ఏడిపించి చాలా హడావిడి చేశారు. ఒకసారి వినండి. Sorry. During this ordeal, who were the main people responsible for the harassment you faced? How did they? How did they? I was so sick. Couldn't sleep for 6 months. I couldn't talk for 6 months. I was so scared. This man, this complainant,
Who is the complainant? Where you acquainted with him? The complainant Vidyasagar, he has multiple criminal cases going on against him. This man in multiple courts. He, there are a lot of inaccuracies that are being mentioned in the media. I did not propose marriage to him or whatever. No. Okay. This man, this is his kundali for marriage. In 2015, he had proposed marriage to me. I discovered a lot of unpleasant things about him. Okay. His wife had left him 14 months after, separated 14 months after marriage, multiple affairs, multiple criminal cases. I severed talking to him. Like after 2016, I haven't seen this man's face, and still, he was trying to stay in touch with me. He was harassing me continuously. Okay. You see this? He was harassing me this way. Unsolicited pictures. Vidyasagar. Pictures. Yeah. Selfies. Can you check this? This is a selfie. Unsolicited. When I did not speak to him, he used to send me this. But I was young. I was taking my US medical licensing exams. I was studying. I had no time for all of this. So I've done research with Drexel University. My research papers are published. And they are wasting my time, implicating me wrongly in all of this. Unlawfully. They are threatening to kill my parents, destroy our lives, kill my siblings, destroy their career. I want protection. Everybody ganged up on me. Who are they? Are there any specific individuals who tried to silence you or prevent you? Everybody ganged up on me. Everybody. How did they do this? Everybody ganged up on me. Everybody. Acquaintances, they were threatening them. Give false Police officers, IPS officers, can you name them? Everybody that was involved, and when these people came to kidnap us illegally, They kidnapped you and your family, your parents too, right? yeah, they did not let me make a phone call. They just kidnapped us over a period of 1.5 hours. I can only appeal to Naidu, sir. He has come like God to us, and I'm sure God has watched all of this. God will help me. I'm sure Naidu, sir, Anita, ma'am, they'll investigate properly this, and they'll give me justice. Shut all this nonsense. అది సార్ అదే అప్పీల్ కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారికి. హోమ్ మినిస్టర్ అనిత గారు వాళ్ళు దేవుళ్ళు లాగా నన్ను కాపాడారు అని ఇంకా అప్పీల్ కూడా చేసింది. అదే ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే సార్, ఒకసారి చెక్ చేస్తే గూగుల్లో కరెక్ట్గా మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ మీద వైసీపీ పెద్ద ఉద్యమం చేస్తుందండి. అప్పుడు కోటి సంతకాల సేకరణ ఇవన్నీ జరుగుతున్న టైంలో ఇది తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళ అనుకూల మీడియా కానీ అదంతా చేసిన మ్యాటర్. ఇది ఎలా చూడాలంటారు? అదే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇలాంటి లా అండ్ ఆర్డర్లో ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది అనేది మనకు అర్థం అవుతుంది. అంటే చేయని నేరాలకి చేసినట్టు, చేసిన నేరాలకి చెయ్యనట్టు. ఎంత విచిత్రం అండి. ఒక జత్వాని అనే ఒక నటి తను తప్పు చేసి తను ఈ విధంగా మాఫీ చేసేసి ఒక ప్రభుత్వాన్ని మోసం చేసే స్థాయికి ఉందంటే మనం దీని గురించి ఏమనుకోవాలి అంటే అంత నుంచి ఎక్కువ కామెంట్ చేయకూడదు. ఎందుకంటే ఇది కోర్టు పెండింగ్ లో ఉంది కాబట్టి మనకు ప్రెజుడిష్ వస్తుంది. అంటే మనం మాట్లాడేది బేసింగ్ అది షార్ట్ షీట్. పోలీసు వారి సిఐడి ఏదైతే ఉందో అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఇప్పుడు షార్ట్ షీట్ ఫైల్ చేసి ఆమె చెప్పేది ఏంటంటే ఇందులో ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో జత్వాని అనే ఆవిడే ముద్దాయి అని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చేసింది. డిక్లరేషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు కోర్టు వారికి షార్ట్ షీట్ ఫైల్ చేయడం కోర్టు ముందు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఏజెన్సీల్ని ప్రాపర్ గా వాడుకోకపోతే, పోలీసు డిపార్ట్మెంట్ ని సరిగ్గా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకపోతే, వాళ్ళ మీద రాజకీయ ఒత్తిళ్లు ఉంటే కేసులు ఈ విధంగా నీరు గారిపోతాయి, ఏ విధంగా పక్కదారి పడతాయి, ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఎట్లాగా దీనికి ఏమవుతుంది ఇప్పుడు దొంగ ఏమో దొర అయిపోయాడు, దొర ఏమో దొంగ అయిపోయాడు.
కేసుల్లో. సో నేనేమంటానంటే ఇది ఎంతమంది ఈ కేసులో సఫర్ అయ్యారో మనం చూసాం, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. అంటే ఇదన్నిటికి ముఖ్య కారణం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఎంతో కొంత ఉండబట్టే అధికారులు తమ పని తాము పూర్తిగా స్వేచ్ఛగా చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. నాట్ ఓన్లీ దిస్ కేసు, చాలా కేసులండి ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఇదే జరుగుతుంది. నిన్న మనం చూస్తే గుంటూరులో ఒక వీధిలో చిన్న గొడవకి ఒక పాపు లేడీని వివస్త్రం చేసేసి, అది కూటమి ప్రభుత్వానికి చెందిన కొంతమంది వివస్త్రం చేసేసేసి ఆమెను కొట్టారు అంటే ఏ సమాజంలో ఉన్నాం సార్ మనం? లా అండ్ ఆర్డర్ అంటే ప్రజలకి భయం లేదు, అధికారులు పోలీసులు అంటే ప్రజలకి గౌరవం లేదు. అంటే అధికారం మన చేతిలో ఉంటే మనం ఎవరైనా వ్యతిరేకించవచ్చా? ఎవరినైనా మనం ఏదైనా చేయొచ్చా? అలాంటి సంకేతాలు పోతున్నాయి ప్రజల్లోకి. మనం ప్రభుత్వం వారు కూడా దీని మీద ఆలోచన చేయాలి. ఏదో అప్పుడు జరగంగానే అప్పటికప్పుడు ఏదో కన్నీళ్లు తుడిసి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చోట్ల. చూడండి, నాట్ ఓన్లీ దిస్, మన రైల్వే కోడూరులో కూడా ఏం జరిగిందండి, ఒక జనసేనకు సంబంధించిన వ్యక్తి ఆడమ్మాయిని పోలీసులు లాంటి తీసుకుని పోలీసుల ముందే సాగొట్టడం జరిగింది. దాని మీద కేసు లేదు ఈ రోజు వరకు. అంటే లా అండ్ ఆర్డర్ ని పోలీసు సమక్షంలోనే కొంతమంది వాళ్ళ చేతుల్లో తీసుకెళ్లి ఏ విధంగా వీరంగం చేస్తున్నారు అనేది మనం చూడవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, వ్యవస్థ మొత్తం పక్కదారి పట్టేస్తుంది. ఇప్పుడు మనం ఈ చూడండి, ఇప్పుడు కాదంబరి కేసులో కూడా మనం చూద్దాం. పోలీసులు ఏమంటారండి, వాళ్ళు నిందితులుగా చూపించారు పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్. మరి వాళ్ళు ఏమంటారు, ఇలా మేము ఇది చట్ట ప్రకారమే విధులు నిర్వహించామని చెప్తున్నారు, మాకు అందిన ఫిర్యాదు ప్రకారమే మేము చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. మా మీద నమోదైన కేసులు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ కక్ష ప్రేరితంగా నమోదయ్యే తప్ప నిజంగా కాదు అనేది హైకోర్టులు వాళ్ళ వాదనలు వాళ్ళు వేసిన కేసులో విషయం నేను మీకు చెప్తున్నానండి. ఈ విధంగా వాళ్ళు వాదనలు వినిపిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ సిఐడి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళు ఇలా వేసిన ఛార్జ్ షీట్ వల్ల ఇప్పుడు కాదంబరి అనే ఆ యాక్ట్రెస్ ఎవరైతే ఉందో ఆవిడే ముద్దాయి, ఆవిడే నేరం చేసింది అనేది ఒక కన్క్లూజన్ రావడం జరిగింది. ఈవిడ మీద ఇదే కాదండి, బొంబాయిలో సజ్జన్ జిందాల్ అని ఒక ఆయన ఉన్నారు, ఆవిడకు కూడా ఇక డిస్ప్యూట్ ఉంది. ఈ జిందాల్కి ఈయన ఏమో కూడా పెద్ద డిస్ప్యూట్ ఒకటి నడుస్తుంది. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి అనేది అభియోగం. అన్ని బయటికి రావనుకోండి, అవసరమైనవి కొన్ని వస్తూ ఉంటాయి. నేనేమంటానంటే ఇప్పుడు ఈ విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త విద్యాసాగర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన ఫిర్యాదుని వీళ్ళు ఈ విధంగా మిస్యూజ్ చేసేసి అది చేసి ఇది చేసి చట్టాన్ని సపోర్ట్ చేసి ఆ రోజునున్న అధికారులు కొంతమంది వీళ్ళ మీద అధికారులు ఐపీఎస్ అధికారుల మీద కేసులు కట్టి కేసు మొత్తాన్ని పక్కదారి పట్టించారు. ఇప్పుడు సిఐడి వారు ప్రాపర్ దర్యాప్తు చేయబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. ఏది, జత్వానీ గారే నిజమైన ముద్దాయి, ఎటువంటి సందేహం లేదు అని ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఇదంతటికి ముఖ్య కారణం ఏంటంటే రాజకీయ నాయకులు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను పోలీసు వ్యవస్థలో ఏలు పెట్టి కెలకటం వల్లే ఇదంతా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుందండి, ఇప్పుడు ఆవిడ చేయాల్సిన మోసాలన్నీ చేసేసింది. ఈ రోజున వీళ్ళు ఆవిడ వల్ల ఎంతమంది సఫర్ అయ్యి ఉంటారు. ఈ రోజున ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నత పదవిలో ఉన్నవాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళకి ఉద్యోగాలు లేవు, కొంతమంది జైలుకి వెళ్ళారు. పిఎస్ఆర్ రాజనాథ్ గారు అయితే జైలు కూడా ఉన్నారు. ఎంతకాలం ఉన్నారో మనం చూసాం, ఒకటే కాదు కొన్ని నెలలు. ఈ ఛార్జ్ షీట్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి ఏమైనా రిలీఫ్ ఉంటుంది అంటారా? ఇప్పుడు అరెస్ట్ అయిన ఆంజనేయులు గారికి కానీ వాళ్ళకి ఇప్పుడు ఫర్దర్ గా ఎలా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ ఏమవుతుందంటే అండి, ఇక్కడ ఆవిడ చేసిన అభియోగం ఏంటంటే పోలీస్ అధికారులు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు, కక్షసాధం చర్యగా కొంతమంది రాజకీయ నాయకులు మాటలు విని నన్ను ఇబ్బందులు పెట్టారు అనేది ఒక కాన్సెప్ట్. అది డిఫరెంట్ ఆస్పెక్ట్ అనమాట. కేసులో ఈవిడ ముద్దాయి అని చెప్పేసి సిఐడి తేల్చేసింది, అదే ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అయితే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అనే దాని మీదే ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ కూడా జరగాలి. వీళ్ళు ప్రొసీజర్ ఫాలో అయ్యామని చెప్పి వాళ్ళు చెబుతున్నారు, అది ప్రూవ్ చేసుకోవాలి కోర్టులో. సో ఇది డిఫరెంట్ ఆస్పెక్ట్ అండి. ఈవిడ చీటింగ్ చేసిందైతే ఒకటైతే వీళ్ళు ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదనేది ఇంకో డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఈ లెక్కనే ఇప్పుడు ఈవిడ చెప్పేయని అబద్ధాలని చెప్పి ఛార్జ్ షీట్ లో తేలిపోయింది కదా. ఈవిడ తప్పు చేసి ఈవిడే ఒక నింద మోపిందంటే ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆమె ఇచ్చిన రిపోర్ట్ లో ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంటది అది ఒకటి మనం చూసుకోవాలి. సో అది కూడా ఆటోమేటిక్ గా నాకు తెలిసి ఏమవుతుందంటే ఇది కేసు వీక్ అయ్యే అవకాశం ఉంది అధికారుల మీద. సో అధికారులు దీంట్లోంచి బయటపడే అవకాశం కూడా లేకపోలేదని నా అర్థం. ఎందుకంటే ఇది కోర్టులో ఉంది కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదండి.
అధికారులు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు, నన్ను హెరాస్మెంట్ చేశారు, ఎగనెస్ట్ లా నన్ను ఇబ్బందులు పెట్టారు, కొంతమంది రాజకీయ నాయకుల మాటలని నన్ను చాలా శోభకు గురి చేశారు అనేది ఈవిడ యొక్క ఫిర్యాదు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈమె ఇంతకుముందు చెప్పింది నేను నిర్దోషిని, నన్ను ఇబ్బంది పెడతా చూశారు అని చెప్పింది ఎంత నిజమో, మరి అధికారుల మీద పెట్టింది కూడా అంతే నిజమా లేకపోతే అబద్ధమా? ఇది ఏంటి వాస్తవాలు అనేది మాత్రం కోర్టు దర్యాప్తులో ఉంది కాబట్టి, కోర్టు ఎంక్వైరీలో ఉంది కాబట్టి కోర్టు వారే తేల్చాలి దీన్ని. అప్పటి వరకు ఇది మనకు సస్పెన్స్. ఇప్పుడు ఎందుకంటే ఎంతో కొంతమంది రాజకీయ నాయకులు సపోర్ట్ లేకుండా ఇలాంటి వాళ్ళు అంత ధైర్యంగా అంత ఎలిగేషన్స్ క్రియేట్ చేస్తారని మనం అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే ఇంత పెద్ద అధికారుల మీద మీరు అంత క్రియేట్ చేయగలిగారు అంటే సపోర్టింగ్ ఏదో ఒకటి ఉంటుంది, సంథింగ్ ఈస్ దేర్. సో దాంతో ఏమవుతుంది, ఇప్పుడు పెద్ద అధికారులే సఫర్ అయ్యారు. ఈ మధ్య కాలంలో మనం పోలీసులు వాళ్ళని మనం చాలా మంది తిట్టుకుంటున్నారు, వాళ్ళు సరిగ్గా ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వట్లేదు, కొన్ని విషయాల్లో మీరు వాళ్ళు కరెక్ట్ గా చేయట్లేదు అన్నారు. ఎస్, దానికి కారణం ఏంటంటే మన పోలీసులు మాత్రమే తప్పడతలేదు. ఇక్కడ రాజకీయ వ్యవస్థ ఇంపార్టెంట్. వాళ్ళ వెనకాల ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ పనులు వాళ్ళు చేయకోకుండా వాళ్ళ స్వార్థాల కోసం రాజకీయ పవర్ని వాడుకుంటూ, ఈ పోలీసులు వాడుకుంటూ, ఈ వ్యవస్థను వాడుకుంటూ ఈ విధంగా తప్పులు తప్పుగా వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. సో ఈ విషయంలో మనం పోలీసుల విషయంలో కూడా పాపం ఒక రకంగా జాలి పడాలేమో అనిపిస్తుంది. మీరు ఇందాక గుంటూరు ఇన్సిడెంట్ చెప్పారు, ఇప్పుడు అది మర్చిపోక ముందే ఆ గుంటూరులో మూర్తి ఒక మహిళను వివస్త్రం చేసిన ఆ ఘటన మర్చిపోక ముందే బద్వేల్లో గౌరీశంకర్ నగర్ 1021 సర్వే నంబర్లోని 74వ ప్లాట్లో వృద్ధ దంపతులు ఇంటిని నిర్మించుకుని 15 ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్నారు. 3 నెలల కిందట ప్రొద్దుటూరులోని వసంతపేటకు చెందిన కొందరు వ్యక్తులు వచ్చి ఈ స్థలం మాది, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టు దౌర్జన్యానికి దిగారు. అప్పట్లో స్థానిక మహిళలు గట్టిగా వారించడంతో వెళ్ళిపోయారు. శనివారం ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తులకు వత్తాసుగా కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అనుచరుడు, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ అంట. అతను తన అనుచర గణంతో వచ్చి సమ్మెటలో గడ్డపారలు తీసుకొచ్చి ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను పగలగొట్టేశాడు. దాదాపు అరగంట సేపు నానా బీభత్సం సృష్టించారు. ఆ అడ్డుకోబోతే వృద్ధురాలైన ఇంటి యజమానిని తోసేసి ఆమె జాకెట్ చింపి దాడికి ప్రయత్నించారంట. కూడా వచ్చాయి బయటికి. సార్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ మొత్తం కంప్లీట్ ఫెయిల్యూర్ సార్. లా అండ్ ఆర్డర్ కంప్లీట్ ఫెయిల్యూర్. హోమ్ మినిస్టర్ గారు దీని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారని ఇక్కడ రాష్ట్ర ప్రజలు అసలు అనుకోవట్లేదు. ఎందుకంటే చూస్తున్నాం కదా, 1 కాదు 2 కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే రోజు ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. మనం అన్ని ఐడెంటిఫై చేయలేము సార్. ఇంత పెద్ద రాష్ట్రంలో ప్రతి ఇన్సిడెంట్ మీకు మీ నోటీస్కి వచ్చింది పెద్ద సిటీలోను టౌన్లోను జరిగినాయి, మీడియాకు అందుబాటులో ఉన్నాయి మాత్రమే వస్తున్నాయి సార్. మరి రిమోట్ ఏరియాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో, మారుమూల గ్రామాల్లో, మండల స్థాయిలో ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి. ఆ విలేజ్ లో అయితే ఈ మీడియా పెద్దగా ఉండదండి. మరి అక్కడ ఎన్నో జరుగుతున్నాయి సార్. అవన్నీ మన చేతికి తెలియదు, మన కంటికి రావు, కనిపించవు. కనపడకోకుండా చేసేవి చాలా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఈ సిటీలో కన్నా విలేజ్ లో పాలిటిక్స్ చాలా భయంకరంగా ఉంటాయి సార్. ఎలాగంటుందంటే ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వేరు పార్టీల వాళ్ళు పలకరించరు, వీళ్ళు పలకరించరు. చాలా కక్షస్థానంగా ఉంటారు వాళ్ళు, చాలా గొడవలతో ఉంటారు అనమాట విలేజ్ లో. అంటే ఈ రాజకీయ వ్యవస్థ విలేజ్ ని ఆ విధంగా పొల్యూట్ చేసేసి ఒక వర్గాలకి విభజించేసేసి అసలు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఒకప్పుడు రాజకీయాలు అంటే ఎలాగుండేది, వీళ్ళ ఇంట్లో కార్యక్రమం జరిగితే వాళ్ళు పిలిచేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో కార్యక్రమం జరిగితే వీళ్ళు పిలిచేవాళ్ళు. ఇవాళ పరిస్థితి మొత్తం మారిపోయింది సార్ విలేజ్ లో కూడా. ఇప్పుడు పార్టీల పరంగా విడిపోయారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు మరి ఎవరైతే ఆవిడ అప్పీల్ చేశారో దానికి చంద్రబాబు నాయుడు గారు, అనిత గారు అప్పట్లో స్పందించారు. మరి చాలా తీవ్రంగా స్పందించి అరెస్టులు చేయించిన వాళ్ళు ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్కి ఎలా స్పందిస్తారో చూద్దాం సార్. ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.